నమస్కారం అండి. నా పేరు తారకేశ్వరి, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను ఒక్కటే చెప్తున్నాను, ఫీజు రియంబర్స్మెంట్ చేయాల్సింది తక్షణమే అమలు చేయాలి. ఎందుకు అని అంటే రేపటి నుండి పిల్లలకి ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. వాళ్ళకి కాలేజీలలో హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు. కాలేజీ యాజమాన్యం కూడా ఏం చేస్తుంది, వాళ్ళు కూడా లెక్చరర్స్కి శాలరీలు ఇచ్చుకునే పొజిషన్లో లేవు. కొంతమంది అయితే హార్ట్ పేషెంట్లు కూడా ఉన్నారు. కాలేజీ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు హార్ట్ పేషెంట్లు ఉన్నారు. కొన్ని యాజమాన్యాలు ఎలా ఉన్నాయంటే రాజకీయంగా టైఅప్ అయ్యి ఉన్నాయి, వాళ్ళది నడుస్తుంది. కానీ మామూలు కాలేజీలు ఉన్న వాళ్ళు కానీ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ చేయాల్సిందే. ఈ నెల 16వ తారీఖు జరగబోయే బడ్జెట్ సమావేశాలు, ఇది చివరి 3వ బడ్జెట్ సమావేశం కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలలో ఖచ్చితంగా 9,000 కోట్ల బడ్జెట్ని అమలు చేయాలి అని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం మహిళా సంఘం ద్వారా నేను డిమాండ్ చేస్తాను. అంటే ఒకవైపు బడ్జెట్ లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లతోటి స్టాచ్యూ నిర్మిస్తాము అని చెప్తున్నట్టు, దీన్ని ఎలా చూడొచ్చు? సీఎం రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర బడ్జెట్ లేకపోతే 5,000 కోట్లు పెట్టి గాంధీ స్టాచ్యూని ఎట్లా నిర్మిస్తావు? గాంధీ గారి కుటుంబానికి ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి రెడీ ఉన్నావు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ అబ్బా సొత్తా, నీ అయ్యా సొత్తా? ఎవరిది సొత్తు? ఇది మాది. మేము ఓటు అనే ఆయుధంతోనే నిన్ను గద్దెకెక్కించినాం. గత ప్రభుత్వం ఇలాంటి మోసాలు చేసినాయి కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి నిన్ను ఓటు అనే ఆయుధంతో గద్దెక్కించినాం. ఎందుకు? నువ్వన్నా మా విద్యార్థుల భవిష్యత్తుని ఒక మంచి దారిలో పెడతావు, చక్కదిద్దావు. వాళ్ళకి ఐటీ రంగాలలో ఎక్కడ వెళ్ళినా కానీ సర్టిఫికేట్స్ ఫస్ట్ ఏంది, ఇప్పుడు జాబ్లో జాయిన్ కావాలన్నా, మన ఇంకా కాలేజ్కి వెళ్ళాలన్నా కానీ సర్టిఫికేట్స్ తీసుకురావాలి. సర్టిఫికేట్స్ అని అంటే నువ్వు ఫీజు పే చేయాలి. ఫీజు పే చేయాలంటే మా దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర ఆ స్తోమత లేకనే గవర్నమెంట్ స్కాలర్షిప్తో ముందుకు వెళ్తూ చదువుకుంటుంది. కాబట్టి నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తేనే కదా జాబుల్లో కానీ ఎందులో కానీ జాయిన్ అయ్యేది. కాబట్టి నువ్వు తక్షణమే అమలు చెయ్యాలి. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు గ్లోబల్ సమ్మిట్ అని అందాల పోటీలని ఏమిటికయ్యా నీకు? అవన్నీ నీకు అంత ఉంటే నీ పర్సనల్ డబ్బు పెట్టి అవన్నీ ప్రోగ్రాంలు చేసుకొని జల్సాలు చెయ్యి, నీ ఫ్యామిలీని పెట్టి ఊరేగించు. కానీ ప్రభుత్వం డబ్బుతో నువ్వు ఇలాంటి చెలగాటాలు. ప్రధానంగా చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మరో 5 సంవత్సరాలు సీఎం వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చెత్త ప్రభుత్వము. ఒక పెన్షన్లు, ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు, ఉన్నోళ్ళకి రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నాడు. దాంట్లో రాళ్ళు ఉన్నాయి. ఏది కూడా ఇచ్చిన 6 హామీలలో ఒక్కటి కూడా పూర్తి చేయదు. అలాంటి సీఎం నెక్స్ట్ ఎలా వస్తారు అంటే ఫ్రీ బస్ పెట్టిన మహిళలందరూ మంచిగా ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళకి కట్టుబడి కమ్ముతున్నారు. ఆ ఫ్రీ ప్రయాణం వల్ల వచ్చేది ఒదిగేది ఏమీ లేదు. నువ్వేమన్నా ఉంటే వేరే హామీలలో పెట్టు, మహిళలకి పనికొచ్చే వాటిలలో పెట్టు. ఫ్రీ వల్ల ఏముంది? ఎవరైనా వెళ్తున్నారు, వస్తున్నారు, కొట్టుకుంటున్నారు కూడా. మహిళలకి ఒక కమ్యూనిటీ లేకుండా నువ్వు చేసేసావు ఫ్రీ బస్ పెట్టి. అది వేరే వాటిలలో పెట్టు, పిల్లల ఎడ్యుకేషన్లో పెట్టు. వాటిలో ఎందుకు పెట్టట్లేదు నువ్వు? పిల్లలకి పెద్ద మహిళలకి నువ్వు 4,000 3,000 వేస్తాను, ఎక్కడ పోయింది అది? ఆ హామీలన్నీ భర్తీ చేసేసేయి. విద్యార్థులకి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ లేదు, అది పూర్తి చెయ్యి. అన్నింటిలో నువ్వే ఉంటావు, అన్నింటిలో ఎక్కడెక్కడ కాలు పెడతావు నువ్వు? సావిత్రిబాయి పూరేకి జయంతికి నువ్వు జీవో తీసుకొచ్చినావు, అది కూడా మీరే చేస్తున్నారు. దాది కూడా ఊసలేకపోతే మా బీసీ సంక్షేమ సంఘం మహిళా సంఘం ద్వారా మేమే రాత్రికి ప్రోగ్రామ్ అంతా డిజైనింగ్ చేసి ఉదయం మరుసటి రోజు ఉదయం కల్లా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినాము. అంటే ఒక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు. మున్సిపల్ శాఖ తన దగ్గరే ఉందంటున్నాడు, విద్యాశాఖ తన దగ్గర ఉందంటున్నాడు, హోంశాఖ తన దగ్గర ఉందంటున్నాడు. దీన్ని ఎలా చూడవచ్చు? అదే చెప్తున్నాను, అన్ని శాఖలు నీ చేతుల్లోనే పెట్టుకుంటే పిల్లల భవిష్యత్తు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల భవిష్యత్తు ఏంటి? కాబట్టి ఏ శాఖకి ఆ శాఖలో మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డిలో బీసీలకు 42% ప్రకటించి చట్టబద్ధత కల్పించకుండా ఇప్పటికీ జాప్యం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది కేంద్రంలో ఆగింది అని చెప్పి చెప్తున్నారు. కానీ రానున్న రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతుంది. బీసీలందరూ చల్లబడ్డారు అనుకోవచ్చా?
ఎంపీటీసీ జెడ్పీటీసీ మీరు సర్పంచ్ ఎన్నికలలో కూడా అలాగే 42% రిజర్వేషన్తోనే ముందుకెళ్తామని చెప్తున్నారు. కానీ జరిగింది ఏంటి, అందరు జనరల్ స్థానంలో బీసీలు అందరూ నిల్చోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలని జనరల్లో నిల్చొని మా సత్తా ఏందో మేము చూయించుకున్నాం. అంటే బీసీలలో చైతన్యం వచ్చింది, చాలా చైతన్యం వచ్చింది కాబట్టి 60% పైగా సర్పంచ్ ఎన్నికలలో కూడా వచ్చినాము. మొన్నటికి మొన్న కూడా మున్సిపల్ ఎన్నికలలో కూడా 60% పైగానే జనరల్ స్థానాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలు నిల్చొని మా సత్తా ఏందో చూపుకున్నాము. నువ్వు చేసింది ఏమీది లేదు. సత్తా చాటుకున్నామని మీరు అంటున్నారు, చట్టబద్ధత లేదని ప్రజలు అంటున్నారు. ఎలా చూడొచ్చు? చట్టబద్ధతకి దాని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది, కానీ మీరు గెలిచినంత మాత్రం ఉండదు. ఎందుకు ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది. 60% పైగా బీసీలలో గెలిచినటువంటి వాళ్ళు పార్టీలకి వెళ్తుంటారు కదా మేడం. పార్టీలకి వెళ్ళినా కానీ బీసీలకే కదా మద్దతు పలికేది. ఇప్పుడు మేము ఏం చేసినా కానీ ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే బీసీలకి ఖచ్చితంగా మద్దతు పలుకుతారు.